15,000 కనీసం కౌలు డబ్బులు కూడా రావు. పెట్టుబడి 30,000 అది 15,000 కూళ్ళు మందులు 300 కూలి వాళ్ళకి వేసుకున్నందుకు మా ఆయన లేడు. ఎకరం తీసుకొని కౌలు చేసుకుంటే అంటే వర్షాలు ఎక్కువ పడి పంట దెబ్బతింది. మొదటిసారమ్మా ఇంత తెచ్చారు? లేదు, ఇదే ఫస్ట్ సార్. ఇంకోసారి వస్తుందా? ఇంకా లేదు. లేదా? ఒక ఎకరానికి అంత 5 బస్తాలే. దిగుబడి రాలేదు అసలు. లేదు, 50,000 కష్టపడి నేను చేస్తాను సార్. ఏడితే వస్తుంది. మిగిలిద్దని మిగిలి ఆడ మనిషిని సార్ భర్త ఇప్పుడు ఏమి కొనవద్దు. వాళ్ళు వెళ్ళిన దానికి మీరు బేరాలు మొదలు పెట్టి ఏం చెప్పారు? స్టార్ట్ కావాలి కదా, జెండా పాట ఎందుకు కాలేదు? ఈనాం సార్ భర్తీ మనకు ఈనాం నడుస్తుంది సార్. 9 to 10:30 వరకు బిడ్డింగ్ అవుతుంది సార్. 10:30కి మొదలు కానీ 9 గంటల నుంచి 10:30 మధ్యలో బిడ్డింగ్. మొన్న 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. అప్పటికి కూడా బిడ్డింగ్ కాలేదు సార్. 10:30 ఎప్పుడైనా ఏ రోజైనా 10:30 సార్ ఈనాం విన్నింగ్ లిస్టు. ఆ రోజు ట్రేడర్స్ ఆల్రెడీ ఇప్పటికి తిరిగి రేట్స్ రాసుకుంటారు. రాసుకొని మనకు 9 to 10:30 వరకు బిడ్డింగ్ చేస్తారు. కాదు సెక్రటరీ గారు, ఆ రోజు మేము వచ్చినప్పుడు 7:30కి వచ్చినాం కదా, ఆ రోజు 8కే మొదలైంది కదా రేట్ వేయాలి. వీళ్ళు లోపల తిరిగి రేట్ చేసుకుంటారు. అదే మనం వచ్చిన రోజు క్వాలిటీస్ చూసి రేట్ నోట్ చేసుకొని వెళ్తారు సార్ ట్రేడర్స్. మీరు మాయిశ్చర్ మీటర్స్ పెట్టి చెక్ చేయట్లేదు? చేస్తున్నాం. ఒక 180 to 100 లాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్న, అంటే కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్న లాట్లు కంపల్సరీ చెక్ చేస్తున్నాం. రికార్డు కూడా చేస్తున్నాం సార్. రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. దీంట్లో స్టాఫ్ తక్కువ రోజు మేము అందరం వచ్చాం కదా, ఆ రోజు 17 జెండా పాట ఆపారు అంతే. జెండా పాట లేదు సార్. పత్తిలో జెండా పాట లేదు. ఓన్లీ ఈనాం. మరి ఈనాం కూడా ఎందుకు ఆపారు? మేము ఆపలేదు సార్. ఎంత రేట్ వస్తుంది? 7,500 రావాలి. అసలు ఎంత రేట్ వస్తుంది? మీ ఈనాం స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. అవును సార్. 10:30కి మనం రేట్ డిక్లేర్ చేస్తాం. ఈ లాట్కి ఎంత రేట్ పడిందని మనం విన్నింగ్ లిస్ట్ ఈ కమిషన్ ఇచ్చేస్తాం సార్. 10:30 మీ విన్నింగ్ లిస్ట్ ఇయ్యంది స్టార్ట్ అవ్వదు సార్. స్టార్ట్ కాదు, వేయనీయం కూడా. 500కి ఎందుకు తగ్గింది? ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. మంత్రులేమో చాలా బిజీ ఉన్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం వాళ్ళు బిజీగా ఉన్నారు. నాది నడవాలంటే నాది నడవాలి అని 3 మంత్రులు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు మాత్రం గాలికి వదిలేశారు. ప్రజా సమస్యల్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ఈరోజు వరి ధాన్యం విషయంలో సన్నాలకు బోనస్ అన్నారు. మొదలేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత వడ్లకు బోనస్ అన్నారు, నడిమిట్లో పోయినాక సన్నాలకే బోనస్ అన్నారు. అది కూడా తుస్సుమన్నది. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు బండాయి. ఖమ్మంలోనే సన్నాలు బాగా బండుతాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఖమ్మం జిల్లాలో ఈ మంత్రుల్ని అడుగుతా ఉన్నా, ఖమ్మంలో ఇవాళటి వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చిండ్రా? 500 ఇస్తే ఆ రైతు పేరేందో చెప్పండి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు పండితే ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నులు దళార్లకు అమ్ముకున్నారు, ప్రైవేట్ లో అమ్ముకున్నారు. నష్టం జరిగింది. మీరు కొన్నది 19,000 మెట్రిక్ టన్నులు, దాంట్లో ఒక్క రైతుకు కూడా ఇవాళటి వరకు బోనస్ రాలేదు. అంటే మీరంతా కూడా దగా చేస్తున్నారు. మీకు మీ సొంత కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు తప్ప రైతుల కష్టాన్ని మీరు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి మీరు ఆలోచించడం లేదు. ఎందుకు కొనరు సన్నాలు? సన్నాలు కొనడంలో కొర్రీలు ఎక్కువైనాయి. రకరకాల కొర్రీలు పెట్టి వేధిస్తే ఇంకా చూసి చూసి ఎక్కడ వర్షం పడుతుందని రైతులు 2100, 2,000కు, 23,200కు ప్రైవేట్ లో అమ్ముకుంటున్నారు. ఇక దొడ్డు రకం వడ్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా వరకు 1,800, 1,900కు బయట అమ్ముకుంటా ఉన్నారు.
ఆంధ్రాకు పోతా ఉన్నాయి. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి దళారులు